ఒక వ్యక్తి ఎవరిని మొక్కాలి, ఎవరిని పూజించాలనేది కూడా ఎదుటి వ్యక్తి డిసైడ్ చేసే రోజుల్లో మనం ఉన్నాం. అంటే ఆ వ్యక్తి చెప్పిన వారినే మనం ఇష్టపడాలి, ఆ వ్యక్తి చెప్పిన వారినే మనం మొక్కాలి. అది నా హృదయముకు సంబంధించినటువంటి విషయం. అది మన హృదయాలకు సంబంధించినటువంటి విషయం. ఒక వ్యక్తి ఎవరిని ఇష్టపడతాడో తన హృదయముకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం. ఇది ప్రజలందరికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మొక్కాలి అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, ఈ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి అనేకులు వచ్చేస్తున్నారు. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు అంటే మీరు అనొచ్చు, క్రైస్తవులుగా మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి, మీకు నిత్య రాజ్యం వస్తుంది, లేదంటే నరకానికి వెళ్తారు అని మీకు బయట చెప్తుంటారుగా, మరి మీరెందుకు చెప్తున్నారు అనేది మీరు అడగచ్చు. ఇక్కడ చెప్పడము వేరు, బలవంతం చేయడం వేరు. ఎవరు కూడా, ఏ క్రైస్తవుడు కూడా స్వార్థ మాత్రమే చెబుతాడు కానీ బలవంతం చేయరు. కానీ యేసయ్యను నమ్ముకున్న వారిని మాత్రము చేసేది ఏంటంటే, మీరు అందులో నుంచి బయటికి రండి, యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు, మీరు బయటికి రండి అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అవసరమైతే మిమ్మల్ని దూరం పెడతారు, మీతో మాట్లాడరు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకండి? ఒక వ్యక్తి ఎవరిని నమ్ముతున్నాడో అది వ్యక్తిగతమైనటువంటి విషయం. అంటే మీ మూర్ఖత్వము, మీ ఆలోచన అవతల వ్యక్తి మీద రుద్దడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది? ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. ఈ రోజుల్లో ఈ దేశంలో జరుగుతున్నది అదే. మీరు ఒక వ్యక్తిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఎవరైనా ఇష్టపడచ్చు, ఎవరైనా ఆరాధించవచ్చు, ఎవరైనా మొక్కచ్చు. అది వ్యక్తిగతమైన విషయం, పబ్లిక్ సంబంధించినటువంటి విషయం కాదు ఇది. కానీ అది అవతల వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు. నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏ క్రైస్తవుడిని ఇబ్బంది పెడుతున్నాడా? కానీ మీరు ఎందుకు నమ్ముకున్నారని ఇబ్బంది పెడతారు, గుళ్ళోకి వస్తారు, దాడులు చేస్తారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దేశంలో ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, సమానమైన బాధ్యతలు ఉన్నాయి. రాజ్యాంగం మనకు కొన్ని పొందుపరిచి ఉంచింది. మనకు విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. అవి తెలుసుకోండి, వాటి ప్రకారం జీవించండి. వాటికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చట్టాలు ఉన్నాయి. మీరెవరండి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? నాలుక చీరేస్తానంటారు, మీరెవరండి? ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇబ్బంది పడితే మీరు కేసు పెట్టండి, చట్టాలు ఉన్నాయి కదా. ఎందుకు వారి మీద దాడులు చేయాలి? ఎందుకు వారి ఇండ్ల మీదకి వెళ్ళాలి, వారిపై దాడి చేయాలి? చట్టాన్ని చేతిలో తీసుకోమని రాజ్యాంగం చెప్పిందా? ఏ చట్టం చెప్పింది? అందరూ ఆలోచన చేసుకోవాలి.